then we have to resolve this issue. మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి మీకు, అంటే ఎగ్జిస్టింగ్ కరెంట్ మీ ఉన్న డొమైన్లో? 4 years ఉందా? 4 years. సో మీరు బాగా నేర్చుకుని ఉంటే నిన్నటి రోజున మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉండొచ్చండి. నిన్న మొన్న అండి. ఇటాచి డిఎస్ అంటే ఇటాచి వాడిది డిజిటల్ సర్వీస్ అని వాడు ఒక సపరేట్ ఎంటిటీ పెట్టుకున్నాడు. అంటే ఇటాచి ప్రోడక్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇటాచి వాడు ఏం చేశాడంటే ఒక సపరేట్ ఎంటిటీ, అంటే ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ లాగా, ఎక్స్చెంజర్ లాగా, అలాంటి టీసీఎస్ లాగా వాడు చేసుకుంటాడు క్లయింట్లకి, అంటే వాడు ఓన్ బిజినెస్కి. అలానే ఓన్ బిజినెస్ కూడా కొన్ని క్లయింట్లకి సపరేట్ ఉన్నాయి, అంటే కొన్ని బిజినెస్లు ఇటాచి ఎనర్జీ, ఇటాచి రైలు, ఇటాచి పవర్, ఇటాచి ఎలక్ట్రికల్, ఇటాచి వాట్ ఎవర్ మిషనరీ. ఓకే, చాలా ఉన్నాయి. ఇటాచి కన్జ్యూమర్స్. సో దేర్ ఆర్ మెనీ, మనకు తెలియని చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే, వాడు ఏం చేశాడంటే ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని వాడి ప్రోడక్ట్లకి వేరే కంపెనీల్లో ఉన్నాయన్ని ప్రాజెక్టులన్నీ వాడు తెచ్చుకుంటున్నాడు, అంటే స్లోలీ. ప్లస్ వేరే క్లయింట్లకి కూడా చేస్తాడు, అంటే హోండా, టొయోటా, ఆల్నెక్స్, ఇట్లా చాలా క్లయింట్లు ఉన్నాయి, ఒక 10-15 క్లయింట్లు ఉన్నాయి. అంటే స్లోలీ గ్రోయింగ్ ఇన్ ఎస్ఏపి ఆల్సో. ఓకే, వాడు నిన్న మొన్న వాకిన్ పూణే, హైదరాబాద్ అండ్ బెంగళూరు. మీరు బాగా నేర్చుకోవాలంటే మీకు చెప్పేవాడినండి, నిజం. సో 3+ వాళ్ళని కూడా తీసుకున్నారు, బాగా చెప్పేవాళ్ళని. చూడండి ఇక్కడ ఎక్కడ ఉంది, ఒకటి మా ఫ్రెండ్ పెట్టాడు, ఎక్కడ ఉంది మన దగ్గర. వాకిన్ అయినా అందరికి వచ్చినాయి. ఎక్కడ ఉంది వాకిన్? ఇదా, ఇటాచి డిజిటల్ సర్వీస్ వాకిన్ 25th and 26th కూడా, నిన్న కూడా జరిగింది. హైదరాబాద్ ఇదే, సో బెంగళూరు కూడా జరిగింది. ఇటాచి అంటే 6 to 11 అని పెట్టాడు, బట్ 3+ వాళ్ళు కూడా తీసుకున్నారు. అంటే బాగా చెబితే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మైగ్రేషన్ యాక్చువల్గా వాళ్ళు అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అన్నారు. అంటే ఈసీసీ నుంచి S4కి వెళ్తే ఒక ఆల్నెక్స్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి వాళ్ళకి. ఆల్నెక్స్ అనేది కెమికల్ బేస్డ్. ఆల్నెక్స్ ఈజ్ ఏ జర్మన్ మల్టీనేషనల్ కంపెనీ దట్ ప్రొడ్యూసెస్ ఇండస్ట్రియల్ కోటింగ్ resins and additive for a architectural, industrial, productive, automotive and special purpose coating and rings. అంటే గోడలకి వేసే పెయింట్లు ఉంటాయి కదా, పెయింట్ కైండ్ ఆఫ్, ఐ థింక్ సో అండి, నేను అదే అనుకుంటున్నాను. సో అంటే చూస్తే అవే ఏషియన్ పెయింట్ లాగా అవే ఉంటాయి డబ్బాలు అవే మీకు ఇక్కడ. ఇక పెయింట్స్ ఆల్నెక్స్ అదే కోటింగ్ కైండ్ ఆఫ్. ఓకే, ఇవన్నీ చాలా ప్రోడక్ట్లో కూడా ఉండొచ్చేమో మేబీ. ఓకే, ఇది ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి కొత్తది, దీనికి ఇన్స్టెంట్గా తీసుకుంటున్నారు. ఓకే, సో అంటే మీరు తరువుగా ఉంటే అంటే మీకు ఆపర్చునిటీ ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు అంతే కదా, మీ సబ్జెక్ట్లో రెడీగా ఉన్నారనుకోండి, యూ కెన్ గివ్. అంటే నిజం ఓవర్ సబ్జెక్ట్ చెప్పడంలో తీసుకున్నారు, జస్ట్ సబ్జెక్ట్ అంతే. ఓకే, రైట్ అండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే మీ అవకాశం వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండాలనే దానికి. ఓకే, రైట్. ఓకేనా? ఎస్ సార్, నో? ఎస్ అండి. Want to know the GL exists at the chart of account level and not at the company code level, even though the company code is assigned to the chart of account. When I go to the GL account, okay, says no chart of account again depending for your chart of account. ఇదేనా ఎర్రర్ వచ్చింది మనకి? Different for chart of, okay, no corporate chart of account is defined. No corporate chart of account.
నో కార్పొరేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిఫైన్డ్ ఫర్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, సొల్యూషన్ ఏంటండి? సో ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ 3 types. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది చాలా చెప్పాడు మనకు తెలియని. అసలు కంపెనీ ప్రొవైడ్స్ రిపోర్ట్స్ ఓకే, ఎన్ని యూజ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి ఎందుకు? పాత్ మనకి విషయం చేస్తుంది అలా. మాస్టర్ డేటా జేఎల్ అకౌంట్ OB13. ఓకే, OB13లో ఏం చేయాలి? మెయింటైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండర్ యూ విల్ మెయింటైన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. OB62 అసైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది అయిపోయింది. OB13. సో మనం OB13కి వెళ్దాం ఒకసారి. ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, 21100 OB13. ఓకే, వైకాన OB62 ZH01కి ఓకే ఓకే ZH1 ఎందుకు పెట్టాడు? రీసెట్ కంపెనీ కోడ్ డేటా బిఫోర్ చేంజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎందుకు రీసెట్ ఎందుకు కంపెనీ కోడ్ చేయాలి? వాడు ఇది కొత్తగా క్రియేట్ చేసుకుని అసైన్ చేసేలా. ఓకే, సో అదే ఉన్నాయి అంటే అలాగే ఉండిద్దాం. అప్పుడు ఏమవుద్ది? దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, బ్లాక్ ఏం లేదు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సరే, మనం ఒకసారి కంపేర్ చేద్దాం. OB13లో లాక్డ్. ఓకే, ఎస్. వైకాక్ ఏముందో చూద్దాం. వైకాక్ కూడా ఇట్లాగే ఉంది. దీనికి 6 ఉంది, దీనికి 8 ఉంది లెంత్. ఓకే, 8 పెడదాం దీనికి కూడా. ఓకే, నెక్స్ట్. అంతే కదా, ఏం లేదు కదా ఇక్కడ అసలు. అదే ఉంది. ఇంకేముంది అక్కడ? OB13లో OB16 చార్ట్ ఆఫ్ అకౌంట్. దిస్ ఇస్ డన్. సో OB13లో మెయింటైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండర్ యూ విల్ మెయింటైన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏముంటుంది? FS00. అంటే మనం క్రియేట్ చేసుకుంటే మంచిగా ఉండేది. సో మనకు ఓన్ డేటా క్రియేట్ చేసుకుంటే ఏముండదు. 1710 గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడేముంది? కంట్రోల్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వైకా స్టాండర్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, అప్పుడు OBD4కి వెళ్ళి ఇది ABST. అప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్ చేశాడు, ZH చేశాడు. ABST దీంట్లోకి వెళ్తే ఇదే కదా మనం మెయింటైన్ చేస్తుంది 2999. సో ఇదే లెంత్ ఉంది. 368 లెంత్ ఉంది ఇది కూడా. ఓకే, దీని మధ్యలో ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి లేవు. ఇప్పుడు మీ డేటా రెడీగా ఉందంతా చేశారా? హలో హలో, మీ డేటా రెడీగా ఉందండి? ఈవెన్ 25లో అంటే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ పోస్టింగ్ వరకు రెడీగా ఉందా? సార్ కన్సైన్మెంట్ వరకు చేశాను సార్ నేను. ఓ, ఎవరు? ఈశ్వర. మీనా. కన్సైన్మెంట్ వరకు చేస్తారా? అవును సార్. సరే, మీ డేటాతో చేద్దామా 25లో? మరి థర్డ్ పార్టీ కాన్ఫిగరేషన్ చేయనా? ఓకే సార్. ఇబ్బంది లేదు కదా? అంటే మీరు చేయడానికి ఉండదు, మళ్ళీ నేను చేసేస్తాను కాన్ఫిగరేషన్ అంతా. లేదు సార్. సరే, మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది కదా? ఓకే,
అట్లయితే ఓకే. నాకు రెవెన్యూ అకౌంట్ ఇన్ఫర్మేషన్ వరకు పోస్టింగ్ అయితే సరిపోతుంది అంతే. అంటే అక్కడికి వర్క్ అవ్వాలి కదా అన్ని. సరే ఎనీవే మీ డేటా చేస్తాను. దీంట్లో ఒక డేటా రెడీ చేస్తానండి. నిన్న మొన్న నాకు అదే చెప్పా కదా, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. ఓకే, అందుకే మీకు చెబుతుంది, ఛాన్స్ వచ్చినప్పుడు మీరు రెడీగా ఉన్నారనుకోండి, సో ఇట్లైస్ ఓకే. సో అందుకని నిన్న మొన్న నాకు టైం కుదరలేదు. 3+1 కూడా తీసుకుందామండి. ఎవరైతే బాగా చదువుతారో, థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఇంటర్ కంపెనీ అంటే ఏంటి, డిటర్మినేషన్ రూల్స్ ఏంటి, టేబుల్స్ ఏంటి, అది చెప్పగలిగితే చాలు కదా. 3+ అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు అదే చెప్పారు మనకి. ఫస్ట్లో 6+ ఉంటే తీసుకొని అన్నారు, తర్వాత ఏమన్నారు, సబ్జెక్ట్ ఉంటే 3+ అయితే తీసుకొని అన్నారు. డన్, మందేముంది అట్లా. సరే అండి, ఇది బయటకు వస్తుంది. దీంట్లో డేటా రెడీ చేస్తారండి సాయంత్రం అట్లా. ఇది అవసరం ఉండదు, మీకు ఒక్కరికే నేను వాడుతుంది 23. కొత్త బ్యాచ్ అన్నిటికీ 25 వాడుతున్నాను. సరే ఎనీవే 25. సో అర్థమైందా నేను ఏం చెప్పాను అందరికీ? అర్థమైందా అనుకుంటున్నా. ఈశ్వర్ మీది కదా ఇది 25 అవునా? కాదు సార్, నాది కాదు. మీది కదా. దీనికి ఏమి ఇచ్చారు? శ్రవణ్ అనుకుంటాను సార్ అది. మీదా? మీది కాదు, మీది కాదు. గణేష్ లేదు, గణేష్కి ఇచ్చాను. నేను అంటే వాట్సాప్లో అంటే వాళ్ళకి షేర్ చేసి ఉంటా కాబట్టి నాకు కనిపిస్తుంది. గణేష్కి ఇచ్చాను. అది 33 అయిందా? ఓకే, ఇప్పుడు మళ్ళీ మొత్తం చేయాలి కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, పర్చేజ్ ఆర్గనైజేషన్ అవి ఉన్నాయి కదా. సో దట్ వీ హ్యావ్ టు డూ దట్. చేద్దాంలే, అవసరమే కదా మనకి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, మెయింటైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్. మీ కోడ్తో చేస్తాను అండి, ఓకేనా? మీ కోడ్తో చేస్తాను. ఏం కోడ్ వాడారు? హలో మీనా? సార్ CAFE సార్. CAFE కేఫ్. కేఫ్ ఓకే. మీరు చేయలేరు, ఓకే. ఇంకా మీరు చేసేది నేను చేస్తున్నాను అంతే. ఓకే కేఫ్ ఓకే. దెన్ అసైన్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్. సో అసైన్ టు ప్లాంట్, అసైన్ టు కంపెనీ కోడ్. అన్నీ అవేనా మొత్తం? ఎస్ సార్. అదే ఇది డివిజన్, అది మాత్రం సిఎఫ్ పెట్టుకున్నాను. ఓకే రైట్. మొత్తం బాగా చేశారు మంచిగా అన్నీ. అంతే అండి, మీ ప్రాక్టీస్ మీ నాలెడ్జ్ అంతా మీ చేతిలోనే. ఇట్స్ ఇన్ ఎవర్ హ్యాండ్స్. ఓకే, మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటారు అనేది అప్ టు యువర్ ఇంట్రెస్ట్. చెప్పే కదా, అవకాశం వచ్చిన రోజు మీరు రెడీగా ఉంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ యువర్ థింగ్స్.
సో వెండర్ మాస్టర్కి ఒకటి ఇది క్రియేట్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ హౌ యూ హ్యావ్ డన్ ఫర్ కస్టమర్ మాస్టర్. నెంబర్ రేంజ్ ఉన్నది చేసుకుంటానండి. జస్ట్ ఐ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్. ఓ ఎనీవే ఇట్స్ నథింగ్, వీ కెన్ ఏబుల్ టు గివ్ ఈవెన్ 51, 51, 2. ఓకే, న్యూ C5 ఓ నెంబర్ రేంజ్ ఇచ్చుకుందాం వెండర్ మాస్టర్కి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎంటైర్ థింగ్స్. ఓకే, 70002 100. C5. So C5 will assign to account group. ఇక్కడే ఉంది కదా C5. సో నెక్స్ట్ పార్ట్నర్, డిటర్మినేషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పార్ట్నర్స్. సో పార్ట్నర్ రోల్ VN అవసరం లేదు, డైరెక్ట్గా అసైన్ టు అవర్ అకౌంట్ గ్రూప్. గో టు న్యూ ఎంట్రీస్, VN అండ్ KF. సేవ్ ఇట్. నెక్స్ట్ దీంట్లో L1, L2, L3 ఇది నేను కరెక్ట్ చేస్తాను. ఒక్కోసారి ఇవి కూడా మ్యాండేట్ అప్డేట్ అవుతుంటే అవసరం లేదు మనకి. ఒక వెండర్ మాస్టర్ అప్డేట్ అయితే చాలు. VN. సో assign L1, L2, L3 to our account group. L1, L2, L3. Save it. Then normal అయితే this is enough to create the vendor master through XK01 and XD01 for a customer master in ECC. XK01 for vendor master. ఓకే, గుర్తుపెట్టుకోండి. XD, XK. సో మన BP ఉంది కాబట్టి సేమ్. సో సేమ్ అండి, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడ సేమ్ ప్లేస్, నెంబర్ రేంజ్ అండ్ గ్రూప్ సేమ్ ప్లేస్లోనే ఉంటుంది. మనకి సపరేట్ ఏం లేదు ఇక్కడ. ఓకే, అదే ప్లేస్కి వెళ్ళేసి ఒక నెంబర్ రేంజ్ ఉన్నదనేది తీసుకోవచ్చండి. ఒక BP వెండర్ మాస్టర్కి చూడండి, ఇది ఉంది, SH ఉంది చూడండి, 80,000 to 90,000. సో 90,000 కూడా వేస్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే 80,100 పెట్టుకున్నామండి. సో ఇది ఇంటర్నల్ ఉంది, నా పనికి వస్తుంది. సో SH నాది అనుకుంటాను. మీరైనా ఇది చూసుకోవచ్చండి సేమ్ SHని, ఎందుకంటే 100 వెండర్ మాస్టర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది BPకి. ఓకే, SHనే డైరెక్ట్గా ఒక కొత్త BP గ్రూప్ని క్రియేట్ చేసుకుంటాను. సో KF CAVN అని పెట్టుకుంటాను. వెండర్ టెస్టింగ్కి SH నెంబర్. ఓకే, CAVN ఇజ్ ఏ BP గ్రూప్ ఫర్ వెండర్ మాస్టర్. మీరు మరి దానికి ఏం పెట్టుకున్నారంటే CABP అని పెట్టుకున్నారా? మరి CABP పెట్టారు కదా కస్టమర్ మాస్టర్, అంతేనా? ఇదే కదా. ఓకే, రైట్. సో మాస్టర్ డేటా సింక్రనైజేషన్, కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్, వెండర్ సెట్టింగ్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్. సో ఫీల్డ్, అసైన్ కీస్. సో go to new entries, CAVN and CAFEKF. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ FS00 ఒక నెంబర్ కావాలి మనకి. ఈ నెంబర్ 12250. సో KF with template. So 12250 1010. ఓకే, సేవ్ ఇట్. ఫీల్డ్ స్టేటస్ YB01. అప్పుడు ఏం చేయాలి? G001 పెట్టుకుంటే అయిపోద్దిగా, అంతేనా? అంతే కదా? హలో, ఎస్ అంతే కదా? లేదా OBC4కి వెళ్ళి అసైన్ చేసుకోవటమా?
కాపీ ఫ్రమ్ G001 YB01గా, అంతే కదండి. ఎస్ఆర్ అంతేనా? ఎయిదర్ సైడ్ OBC4లో either కాపీ అండ్ క్రియేట్ ఆర్ చేంజ్ ఇట్ టు G. నెక్స్ట్ ఇప్పుడు వెండర్ మాస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఏం లేదండి, పెద్ద ఏమి ఉండదు. ఒక వెండర్ మాస్టర్ కావాలి, ఒక కస్టమర్ మాస్టర్ కావాలి, దట్ సెట్ అంతే. సారీ, ఒక మెటీరియల్ మాస్టర్ కావాలి బ్యాన్స్తో, అదర్ దెన్ నథింగ్, అంతే. ఓకే, CAVN థర్డ్ పార్టీ వెండర్. సో 1 2 3 4 5 జర్మనీ DE. చూడండి, మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. డేటా అనేది ఇస్ నథింగ్, అంతే కదా. ఏ డేటా ఇస్తే ఆ డేటాని మనం డిజైన్ చేసేస్తాం వాడికి, అవునా? ఎస్ఆర్ నో అండి. ఇక్కడ జర్మనీ పెడుతున్నాం, లేదంటే ఏది కావాలంటే అది మనం చేయగలుగుతాం లేదా? యూ కెన్ ఏబుల్ టు డూ దట్, రైట్? అంతే కదా. డేటా ఈజ్ నో మ్యాటర్. ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థమైతే, ఇప్పుడు ఇఫ్ యూఆర్ అండర్స్టాండింగ్ క్లియర్లీ, DE పెడుతున్నాం, సో ద ఫ్యూచర్ వాట్ ఎవర్ దే రిక్వైర్డ్ వీఆర్ గోయింగ్ టు డూ దట్, అంతే. నో మ్యాటర్ ఆఫ్ డేటా అండ్ టెస్టింగ్ కోసం పెట్టుకుంటున్నాం, అంతే. ఓకే, ఇక్కడ వచ్చేసి రోల్స్ వచ్చేసి FLVN అండి. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ. VN00 VN01 కంపెనీ కోడ్ డేటా. KF సచ్ టర్మ్ మ్యాండేటరీ లాగా ఉంది, చూద్దాం. ఇందాక కనిపించింది, ఇప్పుడు ఎర్రర్లోకి తీసుకెళ్ళిద్ది జనరల్ డేటాకి. ఏమైంది ఇది? 12250 ఈజ్ ఇన్వాలిడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ కంపెనీ కోడ్. ఎందుకు? కాదు కదా, లేదు, ఇది వెండర్ మాస్టర్ కదా. అకౌంట్ 122 in company code has not been assigned indicator K in the field reconciliation account. మనకి ఏంటంటే అట్లా చదివితే అర్థం అవుద్ది. 121 ఫర్ కస్టమర్ మాస్టర్ కదా, ఇది వెండర్ మాస్టర్ కదా. FS00 ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఏం చెబుతుంది అది? చేంజ్లోకి వెళ్దాం. K పెట్టలేదు అని చెబుతుంది మనకి. K అంటే G. ఓకే, కోడ్స్ ఎందుకు కనిపించట్లేదు? ఆప్షన్ విజువలైజేషన్ 1 షో కేస్ విత్ ఇన్ డాట్ ఉన్నాయి కదా. సో కే ఇదే K బ్యాలెన్స్ షీట్ అకౌంట్. మనకి ఒక చోట వెండర్ అండ్ కస్టమర్ అని ఉంటుంది రికన్సిలేషను. మనం చూస్తే చూడండి, 12150 ఇక్కడ ఉంది కదా, రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ K. ఇది K అనేది వెండర్ ఉండాలి. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్. మనకెందుకు రాలేదు అది? ఫీల్డే లేదు కదా, అవునా? ఫీల్డే లేదు కదా. ఇప్పుడు OBC4కి వెళ్దాం ఫస్ట్. ఫీల్డ్ స్టేటస్, ఇది కొత్త సిస్టమ్ అయ్యేసరికి మనకి అంతా సెటప్లు అన్నీ G001 మనం చేస్తుంది. అప్పుడు రిసీవబుల్స్ రికన్సిలేషన్ అకౌంట్, అప్పుడు G001 పెట్టకూడదు అనుకుంటాను. 67 సంథింగ్ అనుకుంటాను. 67 కదా.
రికన్సిలేషన్ అంటే. ఓకే, సరే ఒక్కసారి ట్రై చేద్దాం. 67 FS00 చూద్దాం, ట్రై చేద్దాం. ఎంటర్, చేంజ్ మోడ్ 67. ఇది కదా రికన్సిలేషన్ అకౌంట్ అంటే. అప్పుడు ఏమవుద్ది చూద్దాం. సేవ్. ఓకే, ఇప్పుడు ఫీల్డ్ అయితే రాలేదు. లెట్స్ సీ. అకౌంట్ ఖచ్చితంగా కే పెట్టాలి. ఇన్వాలిడ్ ఎందుకంటే కే అనేది నాకు ఐ డూ రిమెంబర్ కే ఖచ్చితంగా ఉండాలి. అది వెండర్ మాస్టర్ అని చెప్పాలి మనం రికన్సిలేషన్ అకౌంట్. మెటీరియల్ అకౌంట్ కదా ఇది, అది మెటీరియల్ అకౌంట్ కదా, అది పెట్టకూడదు కదా. మనం ఏదైతే జనరల్ కన్నా వెళ్ళాలి, లేదంటే రికన్సిలేషన్ అకౌంట్ కదా ఇది. ఇది రికన్సిలేషన్ అకౌంట్ కదా. సో మనం పర్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది డిస్ప్లేలో పెడదాం ఒకసారి. SAKO ఇప్పుడు మనం చూస్తే 12150 కూడా ABST ఉంది రికన్సిలేషన్. అప్పుడు చేంజ్ మోడ్ అబ్స్ట్రాక్ట్ రికన్సిలేషన్ అకౌంట్ AR అండ్ AP. ఇప్పుడు వచ్చింది జరుగుతుంది. ఓకేనా, అంతే కదా. ఇది కూడా కైండ్ ఆఫ్ GL అకౌంట్ ఫర్ APకి, అకౌంట్ పేబుల్కి. ఓకే, 2 AB అంటే అది ఎందుకు అంటే బై డిఫాల్ట్ తీసుకుంటుందంటే తప్పు ఎక్కడ ఉంది, 1010లో ఉంది, అంతే కదా. బ్యాలెన్స్ ఫర్ రికన్సిలేషన్ అకౌంట్ ఓన్లీ ఇన్ లోకల్ కరెన్సీ నాట్ డిఫైన్డ్. వాట్ ఇస్ దిస్? బ్యాలెన్స్ ఫర్ రికన్సిలేషన్ అకౌంట్ ఓన్లీ ఇన్ లోకల్ కరెన్సీ నాట్ డిఫైన్డ్. చూద్దాం అండి. అదే ఇంకేమున్నాయి ఇక్కడ. ఇది బ్యాలెన్స్ షీటా? ఓకే, ఇదేమొచ్చింది. సరే సేవ్ చేద్దాం ఫస్ట్. సేవ్ తీసుకోవట్లేదా? ఓకే, ABST ఇక్కడ ఏముందో చూద్దాం. అట్లయితే చేంజ్ డేటా బి సేవ్డ్, డేటా 21 ఎక్సే కదా, ఎక్కడ కూడా ఉండేది ఎక్సే ఉంది. 2000. ఓకే, ఇది డిస్ప్లేలో పెడదాం కస్టమర్ మాస్టర్ది. ఇప్పుడు FS00కి వెళ్దాం. సరే, మీన్ వైల్ ఓకే, టెంప్లెట్ ఇది ఆల్రెడీ బీన్ చేంజ్డ్. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు ఏంటి ఇక్కడ. సో ఇది వచ్చేసి ABST. దీన్ని కూడా ఒకసారి మార్చదాం అంటే FS00 చేంజ్ మోడ్ ఫస్ట్ ABST. ఇది ఎక్స్ అంటే ఎక్సే ఉంది. ఓకే, రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ ఇట్స్ ఫైన్. సో నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి యూరో స్టారు D. యూరో స్టారు బ్యాలెన్స్ ఏది, ఇది చెక్ లేదు, ఇది కే కావాలి. ఫైన్, ఇదేం లేదు, షార్ట్కి ఏం లేదు, ఆల్టర్నేటివ్ అకౌంట్ లేదు, ఆల్టర్నేటివ్ అకౌంట్ టైప్ చూద్దాం. 2400 ఈ షార్ట్కి ఏం లేదు, ఏమొద్దో చూద్దాం. ఓకేనా, వర్క్ అయింది కదా. సో అప్పుడు తప్పు ఎక్కడ ఉంది, 1010లో ఉంది, అవునా? అంతేగా, 1010లో ఇది అబ్స్ట్రాక్ట్ అయింది. మరి కాపీ చేసేటప్పుడు అది తప్పు ఎందుకు వచ్చింది అది? ఓకే, ఇది స్టార్ అయింది అంటే మీరు కాపీ చేసేటప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా. ఓకే, ఇది కేగా తీసుకోవాలి.
ఇది 24000గా తీసుకోవాలి. ఫైన్. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే 2400 అనేది లేదు కాబట్టి సరే నేను మెయింటైన్ చేయడం, మనమైతే మనం చేసేటప్పుడు చేసుకోవాలి. ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు అట్లీస్ట్ వచ్చింది. ఓకే మెయింటైన్ చేసాము. రైట్. సో బీపీ సో 80,000 we already created. మనం ఏం చేసినా అది మర్చిపోకూడదు మళ్ళీ. ఓకే సో ఇక్కడ వచ్చేసి చేంజ్ మోడ్లో ఉన్నాం ఆల్రెడీ. FLVN00 కంపెనీ కోడ్ డేటా A12250 ఎర్రర్ ఏమి రాదండి ఇప్పుడు ఇంకా. సో 3001. ఓకే అలా స్లోగా చేసుకోవాలండి. ఏదైనా ఎర్రర్ వస్తే స్లోగా, అంటే మనం బర్రీ అది ఇది అని ఎత్తుకోకుండా. ఓకే సిస్టమ్ అనేది మ్యాండేటరీ ఉంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే యూ కెన్ గివ్ అండి. దెన్ కమ్ బ్యాక్ టు కంపెనీ కోడ్. ఇంకా మీకు అదేం సార్ సిస్టమ్ వద్దు అన్నారనుకోండి, అంటే బై మిస్టేక్ ఎక్కడో ఉంది, ఇక్కడికి వెళ్ళి నేను చేంజ్ చేస్తాను. మీరు కాపీ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. నేను కరెక్ట్ చేస్తాను స్టాండర్డ్లో. ఫస్ట్ స్టాండర్డ్లో కరెక్ట్ చేస్తాను. జనరల్ డేటా, అడ్రస్ ట్యాబ్, సిస్టమ్ మ్యాండేటరీ ఉంది. ఓకే ఆప్షన్లో పెట్టేస్తా. అట్లాగే నాకు ప్రతిసారి రాకుండా దాంట్లో కూడా చేంజ్ చేసుకుంటా. మీరు కాపీ చేసుకుంటారు కాబట్టి మీకు అది డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఓకే అర్థమవుతుంది కదా నేనేం చేస్తున్నాను అందరికీ. ఈశ్వర్ ఓకేనా? ఈశ్వర్, శ్రవణ్ అర్థమవుతుంది కదా? ఓకే ఓకే. సో ఇంటర్ నెంబర్ ఉంది కాబట్టి సో ఆల్వేస్ క్లిక్ ఆన్ నో. It will get whatever number range intervals 7000 we have created, right? Vendor master. Then we are in change mode. Select FLVN01 purchasing data. Okay, not sales and distribution data. Purchasing data, purchase organization, TF. Same. ఇక్కడ పెద్దగా ఏమి ఉండవండి. కరెన్సీ UR as per book, payment terms, ఇంకో టర్మ్స్ CIF. లొకేషన్ 1లోనే కదా ఇచ్చేది, టెస్టింగ్ ఏదో ఒకటి, కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్. ఓకే దట్స్ ఎట్. ఇంకేమి ఇవ్వలేదండి. మీ బుక్లో కూడా అదే ఉంటుంది. ఓకే మీరు చూస్తే వెండర్ మాస్టర్ ఈ టైటిల్ FS00 121 సేమ్ యాజ్ 121, సేమ్ యాజ్ నాట్ ఏ కాపీ ఫ్రమ్. ఓకే you just maintain 21150. In ECC 160 S4 21150. Then click on enter. Payment terms, click on enter. Currency, terms of payment, ఇంకో terms, click on enter, then save it. వెండర్ మాస్టర్ వెళ్తే పార్ట్నర్ VN ఒకటే వచ్చి ఉంటుంది. ఓకే మనకి VN ఒకటే, పార్ట్నర్ ఫంక్షన్ ఎనఫ్. సేవ్ ఇట్ అంతే. అంటే వెండర్ ఈజ్ రెడీ. నౌ ఇంకేం కావాలి? మెటీరియల్ కావాలి. MM01. మీ మెటీరియల్ ఏంటిదండి? సిఏనా? హలో మీనా? CF సార్. CF ఓకే. CF 123 కదా. 123 TPM థర్డ్ పార్టీ మెటీరియల్ అని క్రియేట్ చేసుకుంటున్నా అండి. ఓకే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, టెస్టింగ్ చేసేటప్పుడు ఇది వాడండి. ఓకే TPM మీరు అంటే టెస్టింగ్ మాత్రం చేయండి. సెలెక్ట్ వ్యూస్ సేమ్ యాస్ నార్మల్. సో ఎక్స్ట్రా వచ్చేసి పర్చేజింగ్ ట్యాబ్ తీసుకోవాలి. ఇక్కడ కనిపించట్లేదు పర్చేజింగ్ ట్యాబ్. ఓకే లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఓకే యాజ్ పర్ బుక్ పర్చేజింగ్ ట్యాబ్ తీసుకోవాలని చెప్పుకుంటారు. చూడండి, సెలెక్ట్ ది పర్చేజింగ్ ట్యాబ్ అలాంగ్ విత్ అదర్ ట్యాబ్స్. ఓకే క్లిక్ ఆన్ స్పెసిఫై ది డేటా. సేమ్ అండి, బేసిక్ డేటా, ఆర్గనైజేషన్ 1, 2, ఐటమ్ కేటగిరీ గ్రూప్ బ్రాండ్స్ పెట్టాలి. ఓకే ఆర్గనైజేషన్ 2 ట్యాబ్లో.
సో అలాగే జనరల్ డేటా కామన్. పర్చేజింగ్ ట్యాబ్లో 001 పర్చేజింగ్ గ్రూప్ ఏది ఉంటే అది MRP1 ట్యాబ్లో కూడా పెట్టచ్చు. ఓకే, లెట్స్ సీ. అంతే అండి, క్లిక్ అని అంటే దెన్ సేవ్ ఇట్. ఈ 2 ప్లేసెస్ మీకు డిఫరెన్స్. సో పర్చేజింగ్ ట్యాబ్ కనిపించట్లేదు, లీవ్ ఇట్. ఇవన్నీ అండి ఒకటేనా కేఫేనా అన్ని డిస్ట్రిబ్యూషన్ ఏదైతే డిఫరెన్స్ ఉందన్నారు కదా, CF సార్. సిఎఫ్. సో టెస్టింగ్ పీసెస్ మీరు రాత్రి ఇది చూశారు కదండి, అడిషనల్ డేటా ఇదే కదా మీరు పెట్టింది డిఈ. హలో శ్రవణ్, ఓకే. లాంగ్వేజ్ ఇక్కడ అడిషనల్ డేటాలో లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది, డిఏ అని పెట్టానండి. అర్థం కదా, అమ్మాయికి ఏం రాలేదు కదా, సరే పర్లేదు. ఓకే, సిఎఫ్ డివిజన్ కూడా సిఎఫ్ఏ కదండి. అవును సార్. రైట్. సో ఇదంతా సేమ్ అండి. సేల్స్ ఆర్గనైజేషన్ 2లో వచ్చేసి మనకి ఇక్కడ బ్రాండ్స్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది అండి ఎన్సి నోచె 001 కాఫీ సెంటర్ ఎల్లో మెసేజ్. ఓకే, డోంట్ ఎంటర్ ఎనీథింగ్ అండి. చూడండి పర్చేజింగ్ గ్రూప్ ఇక్కడ వచ్చింది చూడండి, ఖచ్చితంగా కావాలండి పర్చేజింగ్ గ్రూప్. ఓకే, పర్చేజర్ ట్యాబ్ లేకపోయినా MRP1 ట్యాబ్లో ఉంటుంది. ఓకే, ఈ జస్ట్ మెయింటైన్ 001 MRP యాజ్ యూజువల్ 7920 స్టాండర్డ్ ప్రైస్ 50 కాస్ట్ ప్రైస్ ఎంటర్. ఓకే, అంతే. ఎనీ న్యూ మెటీరియల్ యూ ఆర్ క్రియేటింగ్ we have to maintain the price and always remember. Okay, CFPR adana CFPR na. Hello, CAF sir. CF. this one CFPR na condition type. అదే సార్, కరెక్ట్. ఇది ఓకే, ఇది ఓకే. Customer, I'll go and get it. The company code. Material CF123 TPM. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మెటీరియల్ కదా. ఓకే, సెల్లింగే కదా, 200 సెల్లింగ్ ప్రైస్. ఓకే, డన్ అండి. సో we have a purchase organization, we have a vendor master, we have a new material. Maintain the condition record. Done. Now create the sales order. So BA01. Yes, any question? అర్థం కాలా? స్టాక్ మెయింటైన్ చేయరా సార్? థర్డ్ పార్టీ కదా సప్లై చేసేది, మనకి అసలు డెలివరీ ప్రాసెస్ లేదు కదా దీంట్లో. ఓకే, అర్థమైందా? నో డెలివరీ ప్రాసెస్. సో CF4 అంతేనా? CF4 అనా? CFOR సార్. రైట్. సో నార్మల్ కస్టమర్. స్టాక్ అవసరం లేదు కదండి, అంతే కదా. థర్డ్ పార్టీ కదా, వెండర్ కదా సప్లై చేసేది, మన దాంట్లో స్టాక్ అవసరం లేదు కదా. ఎస్ సార్, నా అండర్స్టూడ్. 100 క్వాంటిటీ. ఇప్పుడు 100 అని కొట్టంగానే మీకు వచ్చేసి బేస్డ్ ఆన్ మెటీరియల్ మాస్టర్ బ్యాన్స్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఐటెం కేటగిరీ ఈజ్ ట్యాస్, అంతే కదా. CFOR ప్లస్ బ్యాన్స్ ట్యాస్ ఉంటుంది VOV4లో. am I right? ఎస్ అండి. హాయ్ వెంకటేష్, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్. సో మనం చూస్తే సో ట్యాస్ వస్తుందండి.
So based on the task, system will pick task plus MRP type. Yes. In CS, there is no movement. See, there is no movement type. So based on the order type, purchase requisition type, yes, system will get create purchase requisition. So here, this is the field purchase requisition. So at the time of once we save the sales order, system will get create purchase requisition. Go into display mode, click on item, go to schedule line. See here, purchase requisition. This is the mediator. To carry, this is the request for this customer for this material. So purchase requisition converted into purchase order. That step we'll see in next class. See in the screen also. Third party, right? See. VA01 to create a purchase requisition automatically. How? Purchase requisition type NB in the CS. So on CS without movement type and PR type NB. So this PR will help, say PO with reference to PR. So we are going to create PO with reference to PR in next class. Okay, ME21 and Migo, Miro and VM01. There is no delivery process in third party sales process. That part we'll see. Okay, na? Here also I was mentioned, go to VA01, enter the required data with new material, save. When you save the sales order, the system automatically create a purchase requisition for the third party item, which can seen in the corresponding schedule and data of the item. Just now we have seen. How it will get created for this, system automatically create a purchase requisition for the third party item. We have to specify the purchase requisition type NB in the field order type in the definition of the corresponding schedule and category of third party CS. Very, very, very important this. So VO V6, right? 876 CS. See, there is no movement type. See, order type NB. This will help to create the purchase requisition. This is also one type of procurement side of the MM side. Okay, how we have a OR and all. So NB and all for them. Okay, fine. This way we'll continue purchase order concept in next class. Okay, purchase order, Migo, Miro, and the final invoice on the customer. Okay, thank you so much. Shravan, Meena. Okay, thank you. You can drop off. Hello, all. Good morning.